నిరుపేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు తెరుచుకోవడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయడం శుభపరిణామమంటున్నారు. జగన్ హయాంలో అన్నమో రామచంద్ర అంటూ పేదలు ఆకలి కేకలు పెట్టారని, ఇక చంద్రన్న పాలనలో పేదలకు క్షుద్బాధ ఉండదంటున్న కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రజలతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి. అన్నార్థులకు అభాగ్యులకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఒకప్పుడు కిటకిటలాడేవి. అయితే తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం వాటిని తీసేయడంతో సామాన్యులు పేదలు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే నిరుద్యోగులు, రిక్షా పుల్లర్స్, భవన నిర్మాణ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే మళ్ళీ కొంతమంది తెలుగు యువత సభ్యులు తమ సొంత వ్యయంతో వీటిని ఏర్పాటు చేశారు, కొన్నాళ్ళు నడిపారు. ప్రస్తుతం మళ్ళీ కొత్త ప్రభుత్వం రావడం, అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెనింగ్ చేయడంతో అందరిలోనూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతుంది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మళ్ళీ రీఓపెన్ చేయడం? చాలా సంతోషంగా ఉందండి. పేద బడుగు బలహీన వర్గాలు ఏదో 5 రూపాయలకి వచ్చి భోంచేసి ఆనందంగా ఉండేవాళ్ళు. చిన్న సన్నకారు ప్రజలు కడుపు నిండా అన్నం తినటం ఇష్టం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ దుర్మార్గుడు ఎక్కటమే ఈ పేదల నోటికాడు కూడి తీసేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్ ఫైల్ మీద సంతకం పెడతాం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 రూపాయలకే భోజనం అంటే మరి సామాన్యమైన విషయం కాదు. అది ఇవాళ 100 రూపాయలు కనీసం ఎంత తక్కువ వేసుకుని 100 రూపాయలు అవుతుంది భోజనం అనేది. ఇది చాలా ఉపయోగకరం పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ. ఇది చాలా మంచి కార్యక్రమం, చాలా సుపరిణామం అని చెప్పి పేదలందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉయ్యూరులో దండమూరి చౌదరి గారు 4 నెలల మట్టి అన్నా క్యాంటీన్ సొంత డబ్బులతో రన్ చేశాడండి ఆయన. అప్పుడు చూసాం. 5 ఏళ్ల క్రితం తీస్తే ఇప్పుడు ఎంత ఆదరణ పొందిందో చూసాం. మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రోజు మళ్ళీ ఆ సంతకం పెడతాం, మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాక అందరం కూడా నడుం కట్టి ముందుకు రావడం మా బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే దండమూరి చౌదరి గారి ఆధ్వర్యంలో మళ్ళీ మొదలు పెడుతున్నాము. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ దిగ్విజయంగా చేసి నిరుపేదలకి ఆంధ్ర రాష్ట్రంలో అన్నో రామచంద్ర అనేవాళ్ళు లేకుండా ప్రతిరోజు కూడా దిగ్విజయంగా రావడం కోరుకుంటూ చంద్రబాబు గారు అందరి ఆశీస్సులు పొంది కనీసం ఆయన నిండు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేసి అందరినీ మనల్ని పొందాలని కోరుకుంటున్నాం సార్. ఇది అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది మేము ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు ముసలోళ్ళు అన్నారు 5 రూపాయలకి ఏమొస్తుంది, ఇంట్లో వాళ్ళు కూడా పెట్టరు, అంత మంచి భోజనం పెట్టేవాళ్ళు. నోటి దగ్గర భోజనం తీశారు కాబట్టి చాలా బాధపడుతూ ఇప్పుడు పొద్దుటే అందరూ వచ్చి ఎప్పుడు ఓపెన్ చేస్తారమ్మా అని మాలాంటి వాళ్ళని అడుగుతున్నారు. మీరు ఆ రోజు చెప్పారు కదా అని. ఇప్పుడు దండమూరి చౌదరి వాళ్ళ అందరూ కలిసి మాట్లాడుతూ బాబు గారు సైన్ ఇది మాత్రం ఓపెన్ చేస్తామండి. అన్నం అసలు పరబ్రహ్మ స్వరూపం అంటారండి. ఆ అన్నం తినే వాళ్ళ చేతుల్లో నుంచి అంటే ఎవరు మనలాగా ఉన్న వాళ్ళు ఎవరు తినరు, కానీ ముసలా మొడగా వండుకోవడం చేతకాని వాళ్ళు వీళ్ళు వచ్చి 5 రూపాయలు ఇచ్చి అన్నం తినేవాళ్ళు. వాళ్ళ నోటి దగ్గర నుంచి ఏ రోజైతే కూళ్ళాక్కున్నాడో ఆ రోజే ఆ జగన్మోహన్ రెడ్డి గారి పతనం స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మళ్ళీ అందరి నోటికి ముద్దందిస్తూ అందరి ఆకలి తీరుస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎప్పుడు కలకాలం నిండు 100 ఏళ్ళు వర్ధిల్లి అందరి ఆకలి ఇలాగే తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, రోజువారీ పనులకు వెళ్ళే వాళ్ళు ఏ ఇతర చేత అయినా కూడా ఇవాళ 5 రూపాయలకి టిఫిన్ ఎక్కడ దొరుకుతుందండి, 5 రూపాయలకి మధ్యాహ్నం అన్నం ఎక్కడ దొరుకుతుందండి, 5 రూపాయలకి రాత్రిపూట అన్నం ఎక్కడ దొరుకుతుందండి. అంటే 3 పూట్ల కలుపుని 15 రూపాయలకి కడుపు నిండా అన్నం పెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి. ఇవాళ మళ్ళా నేను అధికారంలోకి వస్తే ఆ పథకాన్ని పునఃప్రారంభిస్తానని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టాము. ఇవాళ అన్నార్థులను ఆకలి తీర్చే పథకాన్ని మళ్ళా పునఃప్రారంభించి 4వ సంతకం కింద అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించాలనే ఆయన సంకల్పాన్ని సంతకం పెట్టిన విధంగా మేమందరం కూడా హర్షించి ఈ పథకాన్ని మళ్ళా పునఃప్రారంభిస్తున్నందుకు మేమందరం సంతోషం వ్యక్తం చేస్తున్నామండి. బోడే ప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో ఇక్కడున్న నాయకులందరి సహాయ సహకారాలతో మా స్నేహితుల సహకారంతో నేను ఈ అన్నా క్యాంటీన్ నడిపానండి. 2 చేతులు జోడించి నేను నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బోడే ప్రసాద్ గారు కానివ్వండి, అందరినీ వేడుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చి అన్నా క్యాంటీన్ ఇక్కడ నుంచి పునఃప్రారంభం చేస్తే ఇక్కడ మీరు పార్టీకి పనిచేసే వాళ్ళు ఎంత పటిష్టంగా మేము పనిచేస్తున్నామో నాయకుడు వచ్చి మాకు ఇక్కడ కనుక చేస్తే పార్టీకి ఇంకొంచెం ఊపు వస్తుంది, మేము ఇంక ఉత్సాహంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాయకులుగా కూడా మేము ఆనందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజున మనం కర్రీ తెచ్చుకుంటే 20 రూపాయలు తక్కువ ఇవ్వటల్లా. అలాగే మన ఉయ్యూరు మున్సిపాలిటీ చుట్టుపక్కల కనీసం 12 గ్రామాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఏ పనికి రావాలన్నా ఉయ్యూరు టౌన్కి రావాల్సిందే. మరి వాళ్ళు ఆకలితో ఉండేవాళ్ళు వచ్చి 5 రూపాయలతో కడుపు నిండా తినేళ్ళేవాళ్ళు. మరి ఇటువంటి అదృష్టాన్ని కూల్చదలిచాడు మన జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజునే పతనం ప్రారంభం అయిపోయింది.
మళ్ళా ఈ రోజున చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అత్యధిక మెజార్టీతో సీఎం చేశారు. మరి ఆయన సంతకం అన్నా క్యాంటీన్ మీద పెడతాం మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ప్రతి పేదవాడు కూడా చంద్రబాబు నాయుడు చల్లగా ఉండాలని చెప్పి దీవిస్తున్నారు. ఇక్కడ ఈ రోజు నుంచే మేము ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించడం చాలా హర్షణీయమైనటువంటి విషయం. వ్యవస్థనే సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ పార్టీ అధికారంలో లేకపోయినా మన దండమూడి చౌదరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున 100 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకొని పేదవాడికి యొక్క ఆకలిని తీర్చినటువంటి మన దండమూడి తెలుగు యువత అధ్యక్షులైనటువంటి దండమూడి చౌదరి గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అంశం. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ ప్రతి పేదవారి యొక్క ఆకలిని తీర్చడానికి ఈ అన్నా క్యాంటీన్ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది ప్రజానీకం ప్రతిస్పందన. అన్ని వర్గాల వారు కూడా ఈ అన్నా క్యాంటీన్ల వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ 4వ సంతకం కింద ఈ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేయడం అనేది ఎంతైనా హర్షణీయమైన వీరంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇవి విజయవంతం కావాలని వీరంతా కోరుకుంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో విజయవాడ.